అఖిల్ దాడి గారు, సుమంత్ గారు, నర్సింగ్ గారు, సతీష్ గారు, మిగతా డాక్టర్లందరూ కూడా ఒక పట్టుదలతో మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో కూడా మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క శ్రీకర హాస్పిటల్స్ను వాళ్ళు అనేక ప్రాంతాల్లో మరి తీసుకొస్తా ఉన్నారు. ఇది చాలా సంతోషకరమైనటువంటి అంశం. ఈరోజు ప్రతి మనిషి కూడా ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా మనకి ఈరోజు మన ఆహారపు అలవాట్లలో కానీ మన సంబంధించినటువంటి అనేకమైనటువంటి కొత్త పద్ధతుల కారణంగా ఈరోజు మరి అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతూ ఉన్నాం. ముఖ్యంగా ప్రపంచంలో ట్రీట్మెంట్ అనేది కాస్ట్లీ అయిపోయింది. కానీ మన దేశంలో ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ట్రీట్మెంటు ఈరోజు భారతదేశంలో కానీ ప్రత్యేకంగా హైదరాబాద్లో కానీ హై లెవెల్ ట్రీట్మెంటు ఈరోజు మన దగ్గర అందుబాటులో ఉన్నాం. ఈరోజు ఆయుష్మాన్ భారత్ పేరు మీద దేశంలో ఉన్నటువంటి ఇప్పటికే 50 కోట్ల మందికి కార్డ్స్ ఇచ్చాము. మేము 50 కోట్ల మందికి మరి ఈరోజు ఆయుష్మాన్ భారత్ పేరు మీద ప్రతి సంవత్సరానికి 5 లక్షల రూపాయల విలువైనటువంటి వైద్యం ఎనీ ప్రైవేట్ హాస్పిటల్స్లో తీసుకున్నా కూడా వాళ్ళకు ప్రభుత్వమే భరించే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటీవల బడ్జెట్లో మీ అందరూ చూసి ఉంటారు. 75 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరికీ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్స్ కావచ్చు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఐపీఎస్ ఆఫీసర్ అయినా, ల్యాండ్లార్డ్ అయినా, ఎంప్లాయీ అయినా, పేదవాడైనా వాళ్లకు ఏ రకమైనటువంటి ఆదాయం కార్డు సంబంధం లేకుండా 75 సంవత్సరాల దాటిన వాళ్ళందరూ కూడా ఈరోజు భారత ప్రభుత్వము ఆయుష్మాన్ భారత్ ఇన్సూరెన్స్ స్కీము వర్తించే విధంగా ఈరోజు మార్పులు తీసుకొచ్చాము. ఇప్పుడు ఉన్నటువంటి మన హైదరాబాద్ లాంటి నగరంలో కనీసము 6 నెలలకోసారైనా ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా మెడికల్ హెల్త్ చెకప్ అనేటువంటిది తప్పనిసరిగా చేయించుకోవాలి. నేను శ్రీకర్ హాస్పిటల్స్ కూడా కోరుతా ఉన్నాను. హెల్త్ చెకప్ విషయంలో రెగ్యులర్గా మరి స్కూల్స్లలో కానీ, ఆఫీసులలో కానీ, లేకపోతే బస్తీలలో కానీ మాస్టర్ హెల్త్ చెకప్ సిస్టానికి సంబంధించినటువంటి ఒక మన తరఫున కూడా కొంత మినిమం ఛార్జెస్తో ఒక స్కీమ్ పెట్టినట్లయితే బాగుంటుంది.